చేస్తున్న ప్రయోగాలన్నీ కూడా వారి సభ్యులను వారిని హననం చేసే విధంగా ఈ విధంగా మీరు అందుకోసమే ఇన్స్టిగేట్ చేసే పోస్టింగ్లు పెట్టకండి. సో కాబట్టి ఇవాళ ఇలా మీరు అంటున్నప్పుడు తొలి వెలుగు రఘును ఎన్నిసార్లు చేయలేసారు మీరు? ఆ ప్రభుత్వం ఎన్నిసార్లు చేయలేసారు? మీరంటే మీరు కదా ఆ ప్రభుత్వం. సో ఇలా తీర్మానం వల్లనే కావచ్చు, ఆ కాలేజీ టీవీలు కావచ్చు, వీళ్ళందరినీ చేయలేసారు కదా. వాళ్ళు ఏమన్నా దేశ ద్రోహులా? ఆ ప్రభుత్వంలో జరిగినాయి కదా. సో కాబట్టి నేనేమంటే సోషల్ మీడియాను కొంత కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ముందే నా స్టేట్మెంట్లో చెప్పిన 2 రాజకీయ పార్టీల సోషల్ మీడియాలో చెప్పిన, నేను అటు ఇటు చెప్పలే. నన్ను తీసుకుపోయి ఇట కలుపుతున్నాం అట కలుపుతున్నాం, కలిపితే నాకేం అభ్యంతరం లేదు, నాకేమో ఇబ్బంది ఏం లేదు. కానీ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయినా బీఆర్ఎస్ సోషల్ మీడియా అయినా ఒక అదుపులో ఉండి మీరు అదుపులో ఉండి నేను అంగీకరిస్తున్నా ఈ పాయింట్ మీద అంగీకరిస్తున్నాను. నేను నా ఓపెనింగ్ స్టేట్మెంట్ చెప్పాను. అదుపులో ఉండి ఆయా పార్టీల భావజాలము, ఆ పార్టీ సిద్ధాంతాలు, లేకుంటే ప్రభుత్వంలో ఏ స్కీమ్లు చేస్తున్నామని చెప్పుకోవాలి. కానీ మీరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తే యువతలకి రేవంత్ రెడ్డి గారు అంటే ఊపుకుంటారా? అవతల కేటీఆర్ కేసీఆర్ గారిని అంటారు. మీరేమన్నా ఫుట్బాల్ ఆడితే యువతలు ఏమన్నా షటిల్ ఆడతామా? సో కాబట్టి 2 ఆడకుండా చూసుకుంటే మీరు అనవసరంగా వాళ్ళని తిట్టియడము వీళ్ళని తిట్టియడము. నేను నిజంగా చెప్తున్నా కదా. అడ్వైజ్ ఇప్పుడు ఏమున్నదండి, ఆ టీఆర్ఎస్ పార్టీలో ఈవెన్ కవిత గారి పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు పోస్టింగ్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి రాజకీయాల్లో? జనరలైజ్ చేసి చెప్తున్నా. పాపం ఇప్పుడు ఒక ఆడపిల్లని చూడకుండా ఆమె మీద కూడా సోషల్ మీడియాలో చర్చలు పెట్టి, అంటే ఈవెన్ విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీ కూడా ఓకే, ఒక అపోజిషన్ పార్టీ పెట్టిందంటే అది వేరు. మీకు గుర్తుందో లేదో, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి గారు పోస్టులు పెట్టిస్తే పోలీస్ కేసే పెట్టిడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీ చరిత్ర చెప్పాలంటే చాలా. నేను చెప్తున్నది జడ్జిమెంట్ కి లిమిట్ అవ్వండి. మీ పార్టీలో ఒకరి మీద ఒకరు ఎన్ని పోస్టులు పెట్టిస్తారో నేను కూడా చెప్పగలను. ఒకటి అంటే మీరు పెడుతున్నారా? మీకు దీనికి అర్థం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసు ఇప్పుడు కవిత గారి మీద పట్టించకండి, మాట్లాడండి అంటుంది అంతే. నేను ఒప్పుకుంటున్నట్ట? కవిత గారి పట్ల మీరు పెట్టింది ఒప్పుకుంటున్నట్ట? ఇవాళ టాపిక్ అది కాదండి. మీరు చర్చ గురించి మాట్లాడండి అని చెప్తున్నా కదా. ఎందుకు అనవసరంగా డైవర్ట్ అవుతున్నారు? ఒకటి నేను అందుకోసమే చెప్తున్నా, మీరు రాజకీయ పార్టీలుగా మీరు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారు. మొత్తం వ్యవహారాలంతా మీరే చూస్తున్నారని ఉంది కదా. ఇన్ఛార్జ్ గా లేనండి, నేను ఒక ఇండిపెండెంట్ కెపాసిటీలో పనిచేస్తున్నాను. నాకేం హోదాలు లేవు, మీ లెక్క పదవులు ఏం లేవు. నేను ఒక ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నాను. ఫస్ట్ది. రెండోది, మీరు ఇంత ముందు కొన్ని ఆరోపణలు చేసినారు. మీరు కొన్ని ఆరోపణలు చేసినారు. ఈ 21 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఒక్క ఆరోపణ గురించి కూడా కేసు పెట్టలేదు ఇవాళ దాకా. నా మీద పెట్టిన ఆయన కూడా గాలి సోషల్ మీడియా కేసులు, ఒక్క దాంట్లో కూడా నిజం లేదని హైకోర్టు ఒక్కొక్క కేసు స్టే చేసుకుంటూ వస్తుంది. కాబట్టి రిక్వెస్ట్ ఒకటే, ఆరోపణలు వద్దు. చెప్పండి. ఒకటి ఇప్పుడు నేను మీరు అన్నారు కదా, నేను ఏనాడైనా తప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టాలని చూసినా? నేను కూడా అదే అడుగుతున్నా. నేను ఏనాడైనా పీసీఆర్ దయచేసి వేరే వాళ్ళ మ్యూట్ చేయండి. పీసీఆర్ దయచేసి వేరే వాళ్ళ తప్పుడు పోస్టులు పెట్టాలని చూసినా? ట్విట్టర్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ, వాట్సాప్ లో గానీ మిమ్మల్ని ఎవరన్నారండి? మిమ్మల్ని ఎవరన్నారు? మీరు అసలు చెప్తున్నా హోదాలో నేను వ్యవహరించాను. నేను మిమ్మల్ని ఏం అనలేదు. నేను ఒకటే ఒక మాట అయిందంటే, మీ సోషల్ మీడియా చెప్పేది ఏంటంటే మహిళలను గౌరవించండి అంతే. ఈ తరఫున మాట్లాడకండి అని అన్నాక అంతే. జస్ట్ మీ సోషల్ మీడియాలో అంటే ఒకవేళ మీరు హ్యాండిల్ చేసినా, మీరే ఆరోపణలు చేసిరు నా మీద 10 ఆరోపణలు, అందులో ఒక్కదానికైనా సాక్ష్యం ఉంటే కేసు పెట్టుకోండి అంటున్నాక అంతే.